ఓపెన్ అయినాయి, జనసేన కూడా ఓపెన్ చేసేసారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలే, వీళ్ళకి చేత కావట్లేదు అసలు. వీళ్ళు తెలంగాణలో ఉన్న పార్టీలు వీళ్ళకి చేత కావట్లేదు. బీఆర్ఎస్ ఈ వైఫల్యం అనేది కవిత అకౌంట్ లో వేయాలా? బీఆర్ఎస్ వైఫల్యం అనేది కవిత అకౌంట్ లో క్రెడిట్ కవితకి ఇవ్వాలి. అంటే వైఫల్యానికి, అంటే వైఫల్యానికి వైఫల్యాలు ఈమె పాత్ర కూడా ఉంది కదన్నా. అదే అంటున్నా, 100% ఉంది. అప్పుడు నిజంగా గ్రూప్స్ అభ్యర్థుల పేపర్స్ పల్లి బఠానీ లెక్క అమ్మిరు, కొన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారని ఈమె చెప్తుంది. మరి ఈ నోరు ఆ రోజు బయటపడింటే, ఆ రోజు ఈ గలం ఈ స్వరం బయట వినిపించింటే ఈ రోజు కవితకు తిరుగు లేకపోతుండే. ఆ రోజు అధికారంలో ఉన్నారు, మీరు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు కాబట్టి, మీకు ఒక అధికార పదవి ఉంది కాబట్టి ఆ రోజు మీరు మాట్లాడలేదు. ఈ రోజు ఏం లేదు కాబట్టి మీరు సొంతంగా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు అందరి తప్పులను మీరు ఎత్తి చూపిస్తున్నారు. అందరి తప్పులతో పాటు మీరు చేసిన తప్పులు కూడా మీరు చూయించుకుంటే మీరు మంచి నాయకురాలు అవుతారు. ఇప్పుడు అందరు తప్పులు చూపిస్తున్నారు, హరీష్ రావు ఇది, జగదీశ్వర్ రెడ్డి ఇది, కేటీఆర్ ఇది, సొంత అన్నైనా కేటీఆర్ ఇది అని చెప్పేసి అందరి గురించి మాట్లాడుతున్నారు. అవును, నేను కూడా అందులో పాత్రదారునే, నేను కూడా ఈ నాకు సంబంధం లేదంటుంది. అంత సీన్ లేదు. సంబంధం లేకుండా ఎట్లుంటారన్నా? మరి నాకు సంబంధం లేదు అన్నప్పుడు ఆ విషయాలన్నీ మీకు ఎట్లా తెలుసు? మీరు పార్టీలో ఉన్నప్పుడే మీకు తెలిసిన విషయాలు కదా ఇవన్నీ. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? చెప్పేది కూడా అదే కదా, పార్టీలో ఉన్నప్పుడే తెలిసి అంటుంది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? పదవి ఉందనే కదా. అవును, పదవి ఉందనే కదా. పదవి లేదు, పదవి లేదు కాబట్టి అంతే కదా. మరి పదవి లేదు, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నారు. అంటే నమ్ముతారా? అంటే అంత స్థాయికి నువ్వు అంటున్నావు చూడు, తెలంగాణలో ఒక ఆల్టర్నేటివ్ పార్టీకి కోసం ప్రజలు చూస్తున్నారని, ఆల్టర్నేటివ్ పార్టీగా కవిత తయారవుతుందా? అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి కూడా ఓటుకు నోటు దొంగనే, అవునా కదా? అవును, ఓటుకు నోటు దొంగనే సీఎం చేసినప్పుడు ఇప్పుడు ఆమె లిక్కర్ స్కామ్ లో ఉన్న ఆమె సీఎం అవడంలో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం లేదన్నా. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. నీకు అనిపిస్తుంది ఇప్పుడు టిఆర్పి పార్టీ ఒకటి వచ్చింది, ఇప్పుడు మల్లన్నది, ఇప్పుడు అట్లానే ఈ జాగృతి పార్టీ వచ్చింది. ఈ రెండు